తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్ మెట్రోను ఎల్ఎన్టీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మెట్రో విస్తరణ, నిర్వహణ తెలంగాణ ప్రభుత్వం పరిధిలోకి రానున్నాయి. అలాగే తెలంగాణ వైద్య విధాన పరిషత్ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు ప్రభుత్వ పరిధిలోకి రానున్నారు. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్ మెట్రోను ఎల్ఎన్టీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, తెలంగాణ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలేంటి? ఎల్ఎన్టీ నుంచి పూర్తిగా ఎందుకు స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం? తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈరోజు జరుగుతున్న కేబినెట్ మీటింగ్ సుమారు 4 గంటల పాటు కూడా ఏదైతే ఈ మీటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ కేబినెట్ మీటింగ్లో ఏదైతే తెలంగాణ ప్రభుత్వం మెట్రోని పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. గతం నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తూనే వచ్చింది, మెట్రోని మేము ఫుల్ ఓవర్గా టేక్ ఓవర్ చేస్తాం, ఎల్ఎన్టీ నుంచి పూర్తిగా తీసుకున్న చెప్తూ వచ్చింది. దానికి సంబంధించి ఈరోజు ఆ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం మెట్రోకి సంబంధించినటువంటి విషయంలో 1500 కోట్లు ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి దానికి చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో 2100 కోట్లు ప్రభుత్వం ఏదైతే చెల్లించడానికి సిద్ధమైంది. మిగతా 13,000 కోట్లకు సంబంధించినటువంటి దానిపైన ఏదైతే విడతల వారీగా చెల్లించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావించింది. సో ఇదంతా కూడా మొదటి దశకు సంబంధించినటువంటి మెట్రో ఏదైతే నిర్మాణం జరిగింది, దానికి సంబంధించినటువంటి ఇవ్వాల్సినటువంటి ఎల్ఎన్టీకి ఇవ్వాల్సినటువంటి చెల్లింపులకు సంబంధించిన విషయం. మిగతా సెకండ్ ఫేజ్ సంబంధించిన అంశం పూర్తిగా కూడా తెలంగాణ ప్రభుత్వమే హ్యాండ్ ఓవర్ చేసుకుంది, టేక్ ఓవర్ చేసుకుంది. కాబట్టి రెండో దఫా నిర్మాణం పూర్తి బాధ్యత కూడా తెలంగాణ ప్రభుత్వమే తీసుకోబోతుంది. సో దానికి లాభము నష్టము ఏది ఉన్నా సరే పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం భరించాలని చెప్పి డిసైడ్ అయింది. దాని భూములకు సంబంధించినటువంటి విలువ చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. ఎల్ఎన్టీకి సంబంధించి ఇచ్చినటువంటి మెట్రో కోసం ఇచ్చిన భూముల విలువ. సో దీనికి సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గతం నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయం అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చారు, మెట్రోని పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని చెప్పి. సో అదే రకంగా ఈరోజు క్యాబినెట్లో ఏదైతే సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఏదైతే మెట్రోని పూర్తి స్థాయిలో కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పి కూడా భావించింది. దీంతో తెలంగాణ ప్రజలపై భారం లేకుండా ఎల్ఎన్టీ ఒకవైపు నష్టాల్లో ఉన్నామని చెప్పుకుంటూ వస్తుంది. సో ఎందుకు నష్టాల్లో ఉంది? ఎందుకంటే ప్రజలు ఎక్కువ స్థాయిలోనే ఏదైతే మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు. సో ఈ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది, ఆ లాభం నష్టం భరిస్తుందని చెప్పి ఒక నిర్ణయం రావడంతోనే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఇక దీంతోపాటు టీవీవీపీ తెలంగాణ వైద్య విద్యా పరిషత్కి సంబంధించిన దాన్ని డిఎస్హెచ్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్గా మారుస్తూ ఏదైతే ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం తీసుకుంది, ఇది కూడా పూర్తి స్థాయిలో దీంట్లో ఉన్నటువంటి ఉద్యోగులంతా కూడా ఏదైతే తెలంగాణ ప్రభుత్వ పరిధిలోకి రానున్నారు. ఇక దీంతోపాటు మనం చూసాము ఏదైతే 4 గంటల నుంచి ఏదైతే సుదీర్ఘంగా కొనసాగుతుంది, ఇట్లా పలు కీలకమైన అంశాలు కూడా చర్చకు రావాల్సి ఉంది. అటు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన అంశం ఏదైతే ఇంకా చర్చకు రావాలి, దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఏదైతే వివరాలు తెలియాల్సి ఉంది. దీంతోపాటు బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన అంశం కూడా తెలియాల్సి ఉంది. బడ్జెట్ సమావేశాలు ఎప్పటి నుంచి నిర్వహిస్తారు, అసలు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు 10th ఎగ్జామ్స్ కంటే ముందు నిర్వహిస్తారా, తర్వాత నిర్వహిస్తారా అనే అంశాలు కూడా తెలియాల్సి ఉంది. సో ఇంకా మరొక గంటన్నర పాటు కూడా ఏదైతే కేబినెట్ సమావేశం కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక మొదటగా కూడా ఏదైతే కేబినెట్ సమావేశం ప్రారంభమైన వెంటనే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జనగణన 2027కి సంబంధించిన అంశంపై ఏదైతే సుదీర్ఘంగా రాష్ట్ర ప్రభుత్వం చర్చించినట్టు కూడా మనకు తెలుస్తుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఏర్పాట్లు ఏంటని చెప్పి కూడా సీఎస్ని అడిగి కూడా కేబినెట్ మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి అందరూ కూడా అడిగి తెలుస్తున్నారు. సో నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం తొలి విడత జరిగేటువంటి హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ రాష్ట్రంలో మే 11 నుంచి అలాగే జూన్ 9వ తేదీ వరకు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు ఏర్పాట్లు చేసినట్టు కూడా సీఎస్ రామకృష్ణరావు తెలిపారు. దీంట్లో ఏమైతే మొత్తంగా హౌస్ లిస్టింగ్కు కేంద్రం నిర్దేశించింది, మొత్తం 34 ప్రశ్నలు ఏదైతే కేంద్రం నిర్దేశించిందని చెప్పి కూడా సీఎస్ వివరణ కూడా ఇవ్వడం కూడా జరిగింది. రాష్ట్రంలో ఎనిమినేటర్లు పాటు నోడల్ అధికారులు కూడా మొత్తం 89,000 ప్రభుత్వ ఉద్యోగులు ఈ సర్వేలో హౌస్ లిస్టింగ్ సర్వేలో పాల్గొంటారు. సో రెండో విడతకు సంబంధించినటువంటి ఏదైతే సర్వే ఉందో అది 2027లో ఏదైతే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మొదలు పెడతారు. సో ఇంకా ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు, కీలక అంశాలు కూడా చర్చిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దీంట్లో రైతులకు సంబంధించినటువంటి రైతు రుణమాఫీ ఏదైతే ఉందో, రైతు బంధు ఉందో, రైతు బంధు ఏ సమయంలో వేయాలి, సో ఎన్ని వేల కోట్లు అవుతుంది, సో ఆ ఎన్ని వేల కోట్లు ఎన్ని రోజుల్లో వేయాలి. గతంలో ఆగస్టులో వేసినప్పుడు ప్రభుత్వం 9 రోజుల్లో 9,000 కోట్ల నిధుల్ని ఏదైతే రైతుల ఖాతాలోకి వేసింది. సో ఈసారి కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల కంటే ముందే ఈ రైతు బంధు కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వర్కౌట్ కూడా చేశారు. వ్యవసాయ శాఖ ఆల్రెడీ ఇప్పటికే క్యాబినెట్లో కూడా పెట్టినట్టు కూడా ఏదైతే మనకు తెలుస్తుంది. ఇక దీంతోపాటు పలు కీలకమైనటువంటి అంశాలు బడ్జెట్ సంబంధించి అనేక రివ్యూ మీటింగ్స్ జరిగాయి. సో రివ్యూ మీటింగ్లో గత బడ్జెట్తో పోల్చుంటే ఈ బడ్జెట్ ఎంత మేరకు మనకు పెట్టబోతున్నాము, సో గతంలో ఉన్నటువంటి బడ్జెట్ ఆదాయం ఎంత వచ్చింది, మనం అప్పులు ఎంత చేసాము, అప్పులకు సంబంధించిన వడ్డీలు ఎంత కట్టాము, ఈసారి బడ్జెట్ ఎంత పెట్టబోతున్నాము, సో రివ్యూ మీటింగ్లో ఏ శాఖకు ఎంత కేటాయించాలని చెప్పి భావించారు. ఇలాంటి అనేక అంశాలు కూడా చర్చకు జరుగుతున్నట్టు కూడా ఏదైతే మనకు పూర్తి స్థాయిలో కూడా తెలుస్తుంది. సో ఈ 2 అంశాలపై క్లారిటీ రావాల్సి ఉంది. అటు బడ్జెట్ సంబంధించి అలాగే జెడ్పీటీసీ
ఎంపీడీసీ ఎన్నికలకు సంబంధించిన అంశంపై కూడా చర్చ కలవాలి. దీంతో పాటు ప్రధానంగా రాష్ట్రంలో నిర్మిస్తున్నటువంటి ప్రధాన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి భూసేకరణ అంశం ఉంది. సో ఆ భూసేకరణ అంశంపై కూడా చర్చ జరుగుతున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. సో భూసేకరణకు సంబంధించి రైతులు చాలా చోట్ల ఒప్పుకోవడం లేదు. సో వారికి ఎలాగ మార్కెట్కు ఉన్న ప్రైస్కి ఇవ్వాలా, దానికి త్రిబుల్ ఇవ్వాలా, దానికి సంబంధించిన అంశంపై కూడా చర్చిస్తున్నట్టు కూడా ఏదైతే మనకు తెలుస్తుంది. సో పెండింగ్ ప్రాజెక్టులు అన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుసు. ఇలా కీలకమైన అంశాలు కూడా ఏదో చర్చకు వస్తున్నాయి. సో మరికొద్ది సేపట్లో మంత్రులు ప్రెస్ మీట్ కూడా నిర్వహిస్తారు. ప్రెస్ మీట్లో కూడా పలు కీలకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. శ్రీదేవి. రైట్ అజీమ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.